లోకేష్ గారి రెడ్ బుక్ అనేది వైసీపీ వాళ్ళని అసలు నిద్ర లేకుండా చేస్తుంది. ఇంకా దడ పుట్టిస్తుంది అనుకోవచ్చా? మీరు పిచ్చి కుక్కను చూసి భయపడతారా లేదా? పిచ్చి కుక్క దగ్గరికి వెళ్తారా? పిచ్చి కుక్కను చూసి భయపడతారా? భయపడతాం. రెడ్ బుక్ కూడా పిచ్చి కుక్క. నారా లోకేష్ నేను అంటల్లా, నారా లోకేష్ గారిని గౌరవంగానే అంటాం. నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క. ఎందుకని పిచ్చి కుక్క? ఎవరైతే ఈ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఎవరైతే వ్యతిరేకంగా మీరు పనిచేశారో వాళ్ళ మీదే కదా ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంది, వాళ్ళదేగా. సరే, వాళ్ళు ఇప్పుడు పిచ్చి కుక్క అని ఎందుకన్నారు అనేది మీకు భవిష్యత్తులో అర్థం అవుద్దని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఆ పిచ్చి కుక్కను వదులుతున్నారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఎవడన్నా పనిచేయలేదు అనేటటువంటి వాళ్ళ మీద వదులుతున్నారు. రేపొద్దున జనసేన మీద వదులుతారు. కొన్ని రోజులు పోయినాక తెలుగుదేశంలోనే సీనియర్ నాయకుల మీద కూడా వదులుతాడు పిచ్చి కుక్కని. ఇల్లు జస్ట్ వస్తావు బయటికి రప్పిస్తారు. కంగారు వెయిట్ అండ్ సీ. నీకు అర్థమైంది అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా కదా, గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడదాం.